మూడ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు పేరిట షలోమ్. ఇన్ ద బిగినింగ్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మాట ఆది యందు దేవుడు అని వ్రాయబడి ఉంది. సమస్త సృష్టి ప్రారంభం కాకముందే ఆయన ఉన్నవాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్లో మొట్టమొదటి మాట ఆది యందు దేవుడు అని ఉన్నట్లుగానే మన డేలో మొదటి నిమిషం కూడా దేవునితోనే ప్రారంభం కావాలి. ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి. మనం చేసే ప్రార్థన కేవలం ఒక అలవాటుగా కాకుండా ఒక తండ్రితో బిడ్డకున్న సంబంధం వలె ఉండాలి. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారి జీవితం గురించి మీకు తెలుసా? ఆయన ఎన్నో ఓటములను చూశారు. వ్యాపారంలో నష్టం, భార్య మరణం, వరుసగా ఎన్నికల్లో ఓటమి. ఇలా ఆయన జీవితం అంతా అంధకారమే. కానీ ఆయన ప్రతిరోజు తెల్లవారుజామునే మోకరిల్లి ప్రార్థించేవారట. ఎవరో అడిగారట, మీరు దేశాధ్యక్షులు కదా, మీకు ప్రార్థన అవసరమా అని. దానికి ఆయన, దేవుని సహాయం లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, నా జ్ఞానం సరిపోదు, అందుకే నేను నా డేని ఆయనతో అనగా ప్రార్థనతో ప్రారంభిస్తాను అని సమాధానం ఇచ్చారట. ఓడిపోయిన ఒక సాధారణ వ్యక్తిని ప్రపంచం గర్వించే నాయకుడిగా మార్చింది ఆయన తన డేని దేవునితో ప్రారంభించే ఆ చిన్న ప్రార్థనే. దేవుడు లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది. దేవునితో జీవితం అసాధ్యాలను సుసాధ్యం చేసే అద్భుతం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. కానీ ఆయన తోడుంటే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ డేని, మీ పనులను, మీ ఆలోచనలను దేవునితో ప్రారంభించండి. ఆయనను మీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచండి. అప్పుడు మీ మార్గంలన్నీ సఫలం అవుతాయి. ఆది యందు దేవుడు ఉంటే అంతం వరకు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.